అత్తయ్య, మీ కొడుకుని కనిపెట్టాలనే ప్రయత్నంలో నేను చాలా కష్టాలు పడ్డాను, చాలా నిందలు పడ్డాను, ఎన్నో గండాలను ఎదుర్కొన్నాను. చివరికి నిన్న గుడిలో యాగం జరిపించి సూరమ్మ గురించి రాజీగారి ద్వారా తెలుసుకోగలిగాను. ఇక్కడికి అందర్నీ రప్పించగలిగాను. వెండి కాయిన్ కాన్సెప్ట్తో, సీసీ కెమెరాల సెటప్తో సూరమ్మను కనిపెట్టగలిగాను. మిమ్మల్ని చూసి భయపడి పారిపోయిన ఈ సూరమ్మగారే జరిగిన దానంతటికీ కారణం. ఇప్పటికీ మీకు మీ కొడుకు గురించి పూర్తి వివరాలు అర్థమయ్యాయి కదత్తా? వివరాలు ఓకే. అత్తగారి కొడుకెక్కడా? ఆ మనిషి కూడా బయటున్నాడా? అందర్నీ ఒకేసారి చూపించకుండా ఒక్కొక్క క్యారెక్టర్ ని రివీల్ చేస్తోంది. ఇంకెందుకు ఆలస్యం? కొడుకుని కూడా పిలిచేయి. నా కొడుకు దగ్గరికి నేనే వెళ్తాను. నానా, నానా. వేదవతి గారు, మీ అబ్బాయి బయట లేడు. వేదవతి గారు, ఊరెళ్ళాడు. రేపొచ్చేస్తాడు. నేను వెంటనే నా కొడుకుని చూడాలి. వెంటనే ఫోన్ చేసి పిలిపించు, లేదా నాతో మాట్లాడించు సూరమ్మ. ఇన్ని రోజులు ఆగారు, ఈ ఒక్కరోజు ఆగండమ్మా. రేపు మీ అబ్బాయిని తీసుకుని వస్తాను. అంత ఓపిక నాకు లేదు. ఎంత డబ్బు కావాలంటే అందిస్తాను. నేను వెంటనే నా బిడ్డని చూసేలా చెయ్యి. వాడు బతుకున్నాడని తెలిసిన క్షణం నుంచి వాణ్ణి తలుచుకోలేని నిమిషం లేదు సూరమ్మ. ఎక్కడున్నాడో, ఏ ఊరు వెళ్ళాడో చెప్పు, మనమే అక్కడికి వెళ్దాం. వాడితో మీ గురించి నేనింకా చెప్పలేదు. వాడు రాగానే జరిగిందంతా నెమ్మదిగా చెప్పి ఇక్కడికి తీసుకుని వస్తాను. లేదంటే ఇంత పెద్ద నిజం విని వాడు కంగారు పడతాడు. దయచేసి రేపటి వరకు ఎదురు చూడండి. ఇక మీరు బయలుదేరండి. రేపు తొందరగా తనని తీసుకురండి. మరోసారి మా అందర్నీ క్షమించమని కోరుకుంటున్నాను. ఏంట్రా మొహాలు చూస్తున్నారు? సామాన్ తీసుకొచ్చి బయటపడాయి. ఈ నాటకాలు నా తాను బంద్ చేయండి. ఇసువంటి మస్తు చూసినా నీ పానం బాలేదని నీ కొడుకు నా తాను 2 లక్షలు తీసుకుంటూ ఇవాళ పైసలు కట్టేది ఇడిచేది లేదు. వాడు చేసిన అప్పు మమ్మల్ని తీర్చమంటాం న్యాయం కాదన్నా. తండ్రి చేసిన అప్పు కొడుకు తీర్చాలే, కొడుకు చేసిన అప్పు తండ్రి తీర్చాలే. వాడు ఊర్లో లేడన్నా. వాడు రాగానే వాడితో చెప్పి మీ డబ్బు ఏర్పాటు చేయిస్తానన్నా. నేనేనా? వాడు నా ఆరోగ్యం బాలేదని వాడుకోలేదన్నా. వాడి జలసాలకు వాడుకున్నాడు. అవన్నీ నాకు అనవసరం బాయ్. కిట్టుగాడిని రేపు వేదవతి గారింటికి తీసుకెళ్లాలంటే ముందు జరిగిన విషయాలన్నీ నా కూతురు అల్లుడికి చెప్పాలి. అన్నా దయ చూపించన్నా. ఆయనకు ఆరోగ్యం బాలేదన్నా. ఈ సమయంలో నువ్వు ఇబ్బంది పెట్టకన్నా. గా కిట్టుగాడు ఫాల్తుగాడు. వాణ్ణి నేనెట్ట నమ్మేది? యాదగిరి బాబు, యాదగిరి, నా మనోడు ఊరి నుంచి రేపొచ్చేస్తాడు. వారం రోజుల్లోగా వాడే నీ బాకీ డబ్బులు తీరుస్తాడు. ఒక్క అవకాశం ఇచ్చి చూడు బాబు. ఇంతలు అడుగుతుండ్రు కాబట్టి ఇదే ఆఖరిసారి, ఇదే ఆఖరి ముచ్చట. వారం దినాల్లో నా పైసలు ఇక్కుంటే కాదా వేరే లెవెల్లో ఉంటది. యాది పెట్టుకోండ్రి. రే మల్లేషా, రారా పోదాం. కిట్టుగాడు అప్పు తీర్చేస్తాడని తల్లి కూతుళ్ళు మాటిచ్చేశారు. వాడు ఎలా తీరుస్తాడనుకుంటున్నాను? నా ఆటో అమ్ముతాడా, నా కిడ్నీలు అమ్ముతాడా? చిచ్చి, ఒక దరిద్రుని కన్నా. కిట్టు గురించి అలా మాట్లాడకల్లుడు. మనవణ్ణి దరిద్రుడు అంటే నీ కోపం వచ్చేసిందా? వాడు దరిద్రుడు కాక ధనవంతుడా? గొప్పింట్లో పుట్టినోడా?
వాడు డబ్బులు సర్దకపోతే ఆ యాదగిరి మళ్ళీ ఇంటి మీదకొస్తాడు. అప్పుడేం చేస్తారు? కిట్టుగాడు ఏదో ఒకటి చేస్తాడులేండి. వాడిని చూసి రూపాయి కూడా ఎవరు పెట్టుబడి పెట్టరే. పుత్రరత్నం గురించి అన్ని తెలుసు కూడా ఇలా ఎలా మాట్లాడుతున్నావే? ఒక చండాలపై ఎదవకి జన్మనిచ్చావు. అల్లుడు, కిట్టుగాడిని ఇంకొక మాట అన్నావంటే బావుండదు. అసలు మీరెందుకు వాడిని వెనకేసుకొస్తున్నారు? ఎందుకంటే వాడి గురించి మీకు తెలియదు కాబట్టి, వాడెవడో మీకు తెలియదు కాబట్టి. మా కొడుకు గురించి మాకు తెలియకపోవడం ఏంటమ్మా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను మీతో ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తాను. గుండె నిబ్బరం చేసుకుని వినండి. కిట్టుగాడు మీ ఇద్దరికి పుట్టినవాడు కాదు. కిట్టుగాడు దరిద్రుడు. నిహారిక, అర్థమవుతుంది నిహారిక. ఈ క్షణం నువ్వు ఎంతలా స్ట్రగుల్ అవుతున్నావో మాకు అర్థమవుతోంది. కానీ ఏం చేయగలం? పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయింది. నువ్వు ఎన్ని అడ్డుపుల్లలు వేసినా అవని మాత్రం అలెగ్జాండర్లా దండయాత్రలు చేసి చేసి మరీ గెలిచింది. అవనిని మనం పోలీస్ ఆఫీసర్లా ఇన్వెస్టిగేషన్ కి బయలుదేరుతున్నావు, నీ వల్ల ఒరిగేదేమీ ఉండదని చాలాసార్లు హేళన చేసి మాట్లాడాము. చివరికి అవని గెలిచింది. మీరు నన్ను ఓదార్చడానికి వచ్చారా? ఆ అవనిని పొగడడానికి వచ్చారా? అవని నా తమ్ముణ్ణి కనిపెట్టినందుకు ఆనందంతో అవనిని అభినందించాలో, నీకు శ్రీకర్ దక్కకుండా పోయినందుకు బాధతో నిన్ను ఓదార్చాలో అర్థం కావట్లేదు. ఈ సందర్భంలో నాకు చిన్న కథ చెప్పాలనిపిస్తుంది. నిహారికకి ఉపయోగపడేదైతే చెప్పండి అన్నయ్య. ఇద్దరు అన్నదమ్ములు ఆవు గురించి కొట్టుకుని కోర్టుకెక్కారంట. ఆవు కొమ్ముల్ని ఒకడు పట్టుకుంటే ఆవు తోకని మరొకడు పట్టుకున్నాడంట. వాళ్ళ అమాయకత్వాన్ని గ్రహించిన వకీలు ఆవు పొదుగు దగ్గర కూర్చున్నాడంట. ఈ కథలో నీతేంటి? ఏముంది? కొమ్ములు తోక అన్నదమ్ములు దక్కించుకుంటే వకీలు పాల వ్యాపారం చేసి సంపాదించుకున్నాడు అని అర్థం. అది ఆ విధంగా కుటుంబ సభ్యులమైన మాగ్గాని, కుటుంబంలోకి రావాలనుకున్న నీగ్గాని ఉపయోగం జరగకుండా మధ్యలో అవనికి మేలు జరుగుతుంది. శ్రీకర్ నీకింక దక్కడని క్లియర్ గా అర్థమైంది కదా. ఇప్పుడు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? రాబోయే నా రెండో తమ్ముడిని చేసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అంతకు మించి నిహారికకు మరో ఆప్షన్ ఏముంది? ఏమీ లేదు. నిహారిక, నువ్వు మెంటల్ గా ఏం ప్రిపేర్ అవుతున్నావు? రాబోయేవాడు ఎలాంటివాడో ఎలా ఉంటాడో మనకు తెలీదు, కానీ అతనే నీకు కాబోయేవాడు. నువ్వు శ్రీకర్ని దక్కించుకోకపోయినా ఈ ఇంటికి కోడలివి కావాలి అంటే అతన్నే పెళ్లి చేసుకోవాలి. చేసుకుంటాను. నువ్వు ఒప్పుకున్నావంటే దాని వెనక ఏదో కారణం ఉండే ఉంటుంది. మీరన్నట్టు నాకు మరో చాయిస్ కానీ మరో దారి కానీ లేదు. అతను ఎలాంటివాడో ఎలా ఉంటాడో ఏమీ తెలియకపోయినా మీ మాటని గౌరవించి ఒప్పుకున్నాను. జాతకం కుదిరిన కోడలు ఈ ఇంటికి రావాలని పెద్ద పెద్ద యుద్ధాలు జరిగితే ఆ కోడలు ఈ ఇంట్లో అడుగు పెట్టకూడదని ఈ అవని ప్రయత్నాలు చేస్తుంది. ఎట్టెట్టెట్టెట్టా? రేపు రాబోయే మీ అబ్బాయితో నా పెళ్లి జరగనివ్వదంట. ఎలాగైనా మా పెళ్లి ఆపేస్తుందంట. నేను చీడ పురుగునంట, చెత్తనంట. నన్ను ఎలాగైనా ఈ ఇంటి నుంచి బయట గెంటేస్తుందంట.
ఈ మాటలన్నీ శ్రీకర్ గారితో చెప్తుండగా నేను విన్నాను. ఎంత దుర్మార్గం ఇది! అంటే నిహారిక మీద వ్యక్తిగతమైన పగను పెంచుకొని కక్ష సాధించే ప్రయత్నం చేస్తోందన్నమాట. అంతేగా మరి. నిహారిక మంచిది కాబట్టి రాబోయే నా తమ్ముడు మంచోడో కాడో, రూపవంతుడో కాదో ఏది తెలియకపోయినా పెళ్లి కొప్పుకుంది. మరొకరైతే వచ్చాక చూశాక నచ్చితే చేసుకుంటామని అంటారు. పాపం నిహారిక ఎలాంటి కండిషన్స్ పెట్టకుండా ఒప్పుకుందంటే చాలా గ్రేట్. నిహారిక పెళ్లిని ఎందుకు చెడగొట్టాలి అనుకుంటున్నావు అవని? తప్పు కదా. జాతకం కలవని నువ్వు కోడలివైతే తప్పులేదు కాని జాతకం కలిసిన నిహారిక కోడలైతే నీకేంటి ప్రాబ్లం? రాబోయే బామ్మర్దికి నిహారికనిచ్చి చేయాలని నువ్వే అన్నావు కదా. కులగురువు చెప్పిన మాటల్ని సమర్థించావు కదా. ఇప్పుడు ఎందుకిలా చేస్తున్నావు? అయిపోయిందా? అందరూ మాట్లాడడం అయిపోయిందా? ఇప్పుడు నేను చెప్పేది వింటారా? నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. నిహారిక పెళ్లి జరగనివ్వను, ఇంటి కోడల్ని కానివ్వను అని అన్నావా లేదా? అదొక్క చెప్పు. అంటే నా మాట మీద మీకు నమ్మకం లేదా అత్తయ్య? ఉందమ్మా, కానీ తన నోటి నుంచి కూడా రావాలి కదమ్మా. తప్పు చేసిన వారు తమ తప్పును ఒప్పుకుంటేనే కదా ఎలాంటి శిక్షను విధించాలో మనకు తెలిసేది. అన్నావా లేదా? చెప్పు. అన్నాను. కానీ ఏం లాభం అత్తా? మోసం చేసిన వారు దర్జాగా ఉన్నారు, చెయ్యని వారు నిందలు పడుతున్నారు. ఇంకా మీరు మాట్లాడద్దు. నోరు మూసుకునుండు. నా కొడుకు గురించి తెలుసుకుంటానన్నావు, తెలుసుకున్నావు. రేపు నా బిడ్డ రావడంతో నీ బాధ్యత తీరిపోతుంది. నీ హద్దులు అంతవరకే. ఆ విషయాన్ని అడ్డు పెట్టుకుని రెచ్చిపోకు. రాబోయే నా కొడుకుతో నిహారిక పెళ్లి జరగకుండా చేస్తావా? చెయ్యి. ఎలా ఆపుతావో నేను చూస్తాను. అంత దమ్ము వీళ్ళకెక్కడుంది వేదా? మనం మన అబ్బాయితో నిహారిక పెళ్లి ఘనంగా జరిపించబోతున్నాం అంతే. 100 మంది శ్రీకర్లు, 1000 మంది అవనీలు వచ్చినా ఆపలేరు. మా కుటుంబ విషయాల్లో నువ్వు తల దూర్చుకో. దూర్చావంటే మర్యాదగా ఉండదు. మా ఇంట్లో వస్తువులు ఎలా ఉన్నాయో మీరు అలాగే ఉండండి. అంతకు మించి ప్రవర్తించకండి. మా మాటని కాదని ప్రవర్తించారంటే ఇన్ని రోజులు నా ఇంట్లోనే పరాయి వాళ్లలా ఉన్నారు. ఈసారి నిజంగానే బయటికి పోయి పక్కింటి వాళ్ళైపోతారు. ఇది నా హెచ్చరింపుగా తీసుకోండి. నేను కుటుంబం గురించి పోరాడుతున్నాను, కుటుంబ క్షేమం గురించి ఆరాటపడుతున్నాను. అది మీరు అర్థం చేసుకోండి. అవసరం లేదని చెప్పాను కదా. ఏ విషయంలోనూ జోక్యం చేసుకోద్దా? వద్దు. ఎందులోనూ కల్పించుకోద్దా? వద్దు. నా అవసరం వస్తే రాదు. వస్తే రాదని చెప్పాను కదా. రావచ్చేమో. నువ్వు మా ఇంట్లో లేకపోతే మేమంతా బతకలేమన్నట్టు మాట్లాడుకు. నీ అవసరం మాకు రాదు రాదు రాదు. లోపలికి పండి. మీరింతలా బలంగా నిర్ణయం తీసుకున్నప్పుడు నేను మాత్రం ఏం చేయగలను? సరే చూద్దాం. రా బావా. నా కొడుకు రాగానే మీరంతా నా బిడ్డను మన మనిషిలా చూడండి, మనలో ఒకటిగా చూడండి. ఎవ్వరూ ఇబ్బంది పెట్టకండి. పరాయి వాళ్ళ మాత్రం చూడకండి. వచ్చేది మన రక్త సంబంధం అయినప్పుడు అలా ఎందుకు చూస్తామమ్మా? వేదవతి గారు,
వచ్చేసాడా? నా కొడుకుని తీసుకొచ్చేసావా? అక్కడే ఉండండి, హారతి తీసుకొస్తాను. మీ కొడుకు రాలేదమ్మా. నువ్వు నా కొడుకుని ఎప్పుడెప్పుడు తీసుకొస్తావా అని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నాను. ఇప్పుడొచ్చి నా కొడుకు రాలేదని చెప్తున్నావేంటి? తీసుకురాలేకపోయినందుకు నన్ను క్షమించండి. నువ్వు క్షమాపణలు కోరటం ముఖ్యం కాదు, తీసుకురాలేకపోవడానికి కారణాలుంటాయి కదా, అది ముఖ్యం అమ్మా. అసలు ఏం జరిగింది సూరమ్మ? ఏం జరుగుండదు మామయ్య గారు, ఇదంతా అవని ఆడిస్తున్న డ్రామా అని క్లియర్ గా అర్థమవుతుంది. బుద్ధి లేని మాటలు మాట్లాడకు బావా. పెద్దిరాజు గారు అన్న దాంట్లో తప్పేముంది? నిన్న ఏదో 3 పాత్రలతో అందరికీ సినిమా చూపించి ఈ రోజు కొత్త డ్రామాను మొదలు పెట్టించింది. ఇందులో అవని తప్పేమి లేదమ్మా. ఈ పిల్ల మీ కుటుంబం గురించి ఆలోచిస్తుందే తప్ప మరో దురుద్దేశం లేదు. అవకాశం దొరికితే నన్ను నిందించడం, ఆడిపోసుకోవడం మా వాళ్ళకి అలవాటే గాని అసలేం జరిగిందో చెప్పండి సూరమ్మ. కిట్టు ఇందాకే ఊర్నించొచ్చాడు. వాడికి జరిగిందంతా పోసగుచ్చినట్టు చెప్పాను. అందరూ నీ గురించి ఎదురుచూస్తూ ఉంటారు. ముఖ్యంగా మీ అమ్మా నాన్నలు 1000 కళ్లతో 1,000,000 ఆశలతో ఎదురుచూస్తూ ఉంటారని చాలాసేపు రకరకాలుగా బతిమలాడి చూశానమ్మా. అయినా సరే రానని మొండికేసి ఉండిపోయాడు. మరోసారి నచ్చ చెప్పే ప్రయత్నం చేయండి. మీరన్నట్టు వాస్తవాలను అంత తొందరగా అంగీకరించలేకపోయినా బిడ్డైతే తల్లిదండ్రుల దగ్గరికి రావాలి కదా. కిట్టు మా ఇంట్లో నిరుపేదగా బతకడం కంటే మీ ఇంట్లో మీ మధ్య బతకడమే నాకు ఇష్టమమ్మా. నా వంతు ప్రయత్నం నేను చేశాను. రానన్న వాణ్ణి బలవంతంగా ఈడ్చుకురాలేను కదమ్మా. పెంచిన ప్రేమకు మా బిడ్డ ఇచ్చిన విలువను విన్న తర్వాత వాడి మీద నాకు మరింత గౌరవం పెరిగిందమ్మా. తల్లిదండ్రులను అంతగా ప్రేమించే బిడ్డలు ఈ కాలంలో ఉండడం ఎంతో గొప్ప విషయం. మా బిడ్డను మేము వదులుకోలేమమ్మా. సూరమ్మ, నన్ను, నా భర్తను నీ ఇంటికి తీసుకువెళ్ళు. కాళ్ళు గడ్డాలు పట్టుకుని బ్రతిమలాడుకునైనా మా బిడ్డని మేము తెచ్చుకుంటాం. అవును సూరమ్మ, మా అమ్మా నాన్నల్ని చూసిన తర్వాతైనా కిట్టు మనసు మారుతుందేమో. అత్తయ్య వాళ్ళని చూడగానే వెంటనే బయలుదేరతాడు, అందులో అనుమానమే లేదు. మరొకడు అయ్యుంటే పరిగెత్తుకుంటూ వచ్చేసేవాడు. బస్తీలో పెరిగిన వాడికి బంగళాలో ఉండే అవకాశం దొరకబోతుంటే ఎవ్వడూ వదులుకోడు. అదే మీ కిట్టు భలే విచిత్రంగా ఉన్నాడే. వాడు చిన్నతనం నుంచి అంతే బాబు. వాడికి నచ్చిందే చేస్తాడు. సూరమ్మ, నా బిడ్డకి నేను ఎలాగోలా నచ్చ చెప్పుకుంటాను. మమ్మల్ని తీసుకువెళ్ళు. అది కాదమ్మా. ఓ తల్లి పడే ఆవేదన్ను మీరర్థం చేసుకోగలరు. మీ వల్ల కానిది తల్లిదండ్రుల వల్ల అవుతుందేమో. కాదనకుండా తీసుకువెళ్ళండి. వాడు చెప్పినట్టు చేయకపోతే కోపం వచ్చి ఇంటి నుంచి వెళ్ళిపోయినా వెళ్ళిపోతాడు. అప్పుడు మీరు మీ బిడ్డకు మరింత దూరం అయిపోతారు. అత్తయ్య గారు, సూరమ్మ చెప్పినట్టు 4 రోజులు సమయం తీసుకుందాం. ఈలోపు కిట్టు మనసు మారుతుందేమో. బలవంతపు ప్రయత్నాలెందుకు? నా ప్రయత్నం నేను చేస్తాను. ఇక నేను బయలుదేరతానమ్మా. ఇలాంటి వార్తని మోసుకొస్తావని అనుకోలేదు సూరమ్మ. గుండెకి రంపపు కోతలా ఉంది. ఎవరు చెప్తే వింటాడో నాకేం అర్థం కావడం లేదు. ఏమండి, నా బిడ్డండి. బాధపడకు వేదా, దేనికైనా సమయం రావాలి. నా ప్రయత్నం నేను చేశాను. చివరికి ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. మీ ఇంటి పరిస్థితులు చూస్తుంటే నాకు బాధగానే ఉంది. అర్థం కాలేదు కిట్టు. నా మాటలు మినిమం డిగ్రీ చదివిన వాళ్ళకి అర్థమవుతాయి.
నేను ఏదైతే కోరుకుంటున్నానో అదే జరగబోతోంది. నా కోసం ఎవరు వచ్చినట్టున్నారు, నేను చూసిస్తా ఉండండి. ఇవ్వమంటుంటే నీకు కాదు. నువ్వు తప్పించుకోలేవు. ఎవర్రా అది? రెండు సార్లు నన్ను ఘోరంగా దెబ్బ కొట్టింది. ఇప్పుడు నా ఇల్లు తెలుసుకొని ఎందుకు వస్తుంది? మరోసారి నన్ను ఇరికించదు కదా. ఎవర్రా? నా గురించి అడిగితే నేను ఇంట్లో లేను అని చెప్పండి. వచ్చిన వాళ్ళు పంపించే. ఎవరు చుంటారు? నువ్వా అమ్మా? ఎవరు? ఈ అమ్మాయి పేరు అవని, వేదవతి గారి మేనకోడలు. అవునా? అమ్మా అవని, కిట్టుని పెంచిన వాళ్ళు వీళ్లేనమ్మా. నా కూతురు, నా అల్లుడు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఈ మనిషి ఆ కుటుంబానికి సంబంధించిన మనిషే. ఇలా బుక్ అయ్యానేంటి? నేను కిట్టుతో మాట్లాడాలని వచ్చాను. రామ్మా. రామ్మా. నువ్వీ భూమి మీద ఇలా ఉండడానికి కారణం వీళ్ళు. అసలు నువ్వు ఈ భూమి మీదకి రావడానికి కారణం వాళ్ళు. ఇద్దరు నీకు రెండు కళ్ళల్లాంటి వారు. ఏ కన్నుని కాదనగలవు? వీళ్ళని పూర్తిగా దూరం చేసుకోమని నేను చెప్పడం లేదు, వాళ్లకు దగ్గర అవ్వమని అంటున్నాను. ఏమ్మా, కిట్టుని ఆ ఇంటికి పంపించడం మనస్ఫూర్తిగా మీకిష్టమేనా? మా కష్టాలు మా కిట్టు ఉంటాయి. కనీసం కిట్టు అయినా సుఖపడతాడని మా ఆశ. అదీ కాక తల్లిదండ్రులు ఎంతో వేదనతో ఎదురుచూస్తూ ఉంటారు కదా, వాళ్ళు బాధపడడం కూడా మంచిది కాదు. వీళ్ళందరికంటే నేనేదో గొప్పగా మాట్లాడి నిన్ను కన్విన్స్ చేసేశానని నేననుకోవడం లేదు. నిన్ను చూడాలని ఎదురు చూస్తున్నా ఆ తల్లిదండ్రుల ముందుకి ఒక్కసారి రమ్మంటున్నాను. వచ్చాక ఆ బంధాన్ని నువ్వు వదులుకోలేవు అని నమ్మకంగా చెప్తున్నాను. మీరు చెప్పాల్సింది మీరు చెప్పారు, నేను చెప్పాల్సింది నేను చెప్తాను. మీరు వినండి. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను పెంచిన తల్లిదండ్రుల్ని వదిలిపెట్టి రాలేను. ఎందుకంటే నా వాళ్ళంటే నాకు ఎందుకింత ప్రేమో మీకు క్లియర్గా అర్థమైంది కదా. నేను చెప్పాలనుకున్నది క్లియర్గా చెప్పేశాను. ఇక మీరు బయలుదేరచ్చు. ఇదే నీ ఆఖరి మాట? అవును, బయలుదేరండి.
పెంచిన ప్రేమ గురించి నువ్వు గొప్పగా ఆలోచిస్తున్నావు. నువ్వు చాలా మంచివాడివిరా. పెంచిన ప్రేమ లేదు, కన్న ప్రేమ లేదు. మిమ్మల్ని వదిలి వెళ్తున్నందుకు బాధ గాని, వాళ్ళ దగ్గరికి వెళ్తున్నందుకు సంతోషం గాని ఏమీ లేవు. హ, మనకు కావాల్సింది ఓన్లీ క్యాష్. అవని వచ్చినప్పుడు నువ్వు మా గురించి తెగ బాధపడిపోతే అదంతా నిజం అనుకున్నాను. అంత లేదు సరోజా, అదంతా నటన, ఓన్లీ నటన. ఈ జీవితం అనే నాటకంలో ఈ కిట్టుగాడి పోషిస్తున్న పాత్ర. రే, మరీ ఇంత దారుణంగా ఉండకూడదురా. సురే, ఇప్పుడు నువ్వు నాకు సెంటిమెంట్ డైలాగులు చెప్పకు. నేను మీకు సెటిల్మెంట్ చేయాలని ఆలోచిస్తున్నా, అది చేసేస్తా. అంటే మాకు 50 లక్షలు ఇచ్చేస్తావా? అంతా ఇవ్వను. మీరు మాటి మాటికి నా దగ్గరికి రాకుండా ముందు ఆ 50 లక్షల్ని బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాను. నెల వచ్చే వడ్డీతో మీరు హాయిగా ఆనందంగా బతికేయండి. డిపాజిట్ మాలు ఎవరి పేరు మీద చేస్తావు? నా పేరు మీద కాదు, నా పేరు మీద చేసుకుంటా. నువ్వు మామూలుడు కాదురా. నాగయ్యా, మొత్తం మీకే ఇచ్చేస్తే మీరు తొందరగా నాకేస్తారు. అందుకే ముందు చూస్తూ ఆలోచిస్తున్నాను. ఎలా ఉంది మన ప్లాన్? నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు. నువ్వు మంచిగా ఉంటే నీ కుటుంబం నీతో మంచిగా ఉంటుంది. నువ్విక్కడ్లాగే పిచ్చి వేషాలు వేసేవంటే మాత్రం ఏదో ఒక రోజున దెబ్బతింటావు. నీ ఇష్టం మరి. అదీగాక నీకేమో చేతివాటం ఎక్కువ. దొరలా ఉండు, దొంగతనాలు చేయకు. నువ్వు చెప్పింది నిజమే గాని మన చేతికి స్పీడ్ ఎక్కువ. కంట్రోల్ చేసుకోవడం కష్టమే సూరి. నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం. ఏ ఎండకా గొడుగని ఎక్కడ ఎలా ఉండాలో ఈ కిట్టుగేడికి బాగా తెలుసు. యు డోంట్ వర్రీ సూరే. రేపు మీరు నాతో పాటు సైలెంట్ గా బయలుదేరండి. అక్కడ పని ముగించుకొని మళ్ళీ సైలెంట్ గా వచ్చేసేయండి. ఇదిగో నాగయ్య, ఎట్రా. నువ్వు మాత్రం ఎంట్రైన్ దగ్గర నుంచి అప్పుడప్పుడు డబ్బుల గురించి వాళ్ళకి సైలెంట్ గా గుర్తు చేస్తూనే ఉండు, సరేనా? సరే సరే. కిట్టుతో నా పెళ్లి తప్పనిసరి పరిస్థితుల్లో జరిగింది అంటే కిట్టుని మన గ్యాంగ్ లో కలిపేసుకుందాం. నా టార్గెట్ పాయింట్స్ 3. నెంబర్ 1 కోడలు కావటం. నెంబర్ 2 అధికారాలు సంపాదించుకోవడం. నెంబర్ 3 శ్రీకర్ అవనీల మీద పగని సాధించుకోవడం. సో నా టార్గెట్స్ లో మీరు లేరు. మీరు నా వెల్ విషర్స్ కాబట్టి నా టార్గెట్స్ లో ఉండరు. మీరు ఎప్పటికీ ఇలాగే ఉండండి. నేను మీకు ఉపయోగపడతాను, సరేనా? నీ మనసు గురించి నాకు తెలీదా? నువ్వెప్పుడు మా వాళ్ళ గురించి ఆలోచిస్తావు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం. అత్తారింట్లో కోడలు సమస్యలతో పోరాడమే కాదు, సమస్యల నుంచి కుటుంబాన్ని కాపాడుకుంటూ వస్తుంది. అలాంటి కోడలు రక్త సంబంధం కాదు అన్నట్టు మాట్లాడుతున్నారు. నాది కూడా మీ బ్లడ్డే. నేను మీలో ఒకదాన్నే. కాదని ఎవరన్నా? నువ్వు మా బ్లడ్ రిలేషన్ కాకుండా అయిపోవు. పరిస్థితులు చక్కబడే వరకు కొంచెం ఓపిక పట్టు. అవని అంటే భూమి కదా బావా. భూదేవికి సహనం ఎక్కువ. నేను కూడా అలాగే ఉంటాను. కిట్టు వచ్చాక అతని ప్రవర్తన చూసి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో ఆలోచించుకుంటాను. అంతవరకు నా అత్త మామలు బాధపడకుండా చూసుకుంటాను. ఎంతటి బాధనైనా నేను దిగమింగుకుంటాను. ఏ ఇంట్లోనూ నీలాంటి కోడలుండదు. నీలా అర్థం చేసుకుంటూ నడుచుకోదు. త్యాగాలు చేయదు.
నిజంగా కార్ని మా తమ్మునింటికే పంపించావా లేదా మా అందరి ముందు గేమ్ ఆడుతున్నావా? కొంపదీసి అట్నుంచటు కిడ్నాప్ అయితే చేయించలేదు కదా? ఏదైనా చేయగల సమర్థురాలు. మంచిని గుర్తించకపోయినా పర్వాలేదు, చెడుగా అయితే మాట్లాడకండి. ఐదు నిమిషాలు ఆలస్యం అయితే చాలు, నోటికి ఎంతొస్తే అంత అనేస్తారు. కిట్టుబాబు ఎంట్రీ ఎలా ఉంటుందో చూడాలి. కిట్టు అంటే పాన్ ఇండియా హీరోలా లేకపోయినా కనీసం సౌత్ ఇండియా హీరోలాగా అయినా ఉంటాడనుకున్నాను. మనోడేంటి అస్థిపంజరానికి చొక్కా ప్యాంటు వేసినట్టున్నాడు. అతను కిట్టుని పెంచిన నాన్న. కాసేపు నోరును కుట్టేసుకో అన్నయ్యా. అయితే ఇప్పుడు కిట్టు దిగుతాడు. అంతా స్టువర్ట్పురం బ్యాచ్ లా ఉన్నారు. అసలైనోడు తప్ప అనవసరమైన బ్యాచ్ అంతా దిగుతుంది. ఇప్పుడైనా కిట్టు మావయ్య దిగుతాడా? అదిగో దిగుతున్నాడు. రాజయోగం వచ్చిందయ్యో నీకు, ఏ మంచి రోజులొచ్చాయిలే నేడు.